మన మధ్య ఉండేటువంటి అందశ్రీ ఇవాళ లేడు. పాటై బతుకుతా తెలంగాణమై ఉంటా ప్రతి ఇంటా అని చెప్పినటువంటి రీతిలో ఆయన అంటున్నటువంటి మాట నా చెవుల్లో ఇప్పటికీ గింగురమంటా ఉంది. ఆయన తన కోసం ఎక్కడైనా కానీ ఏ ఊరికి వెళ్ళినా ఆయనకు మంగళహారతి పట్టినటువంటి విషయం. హారతులు పట్టారు జనం. నిజామాబాద్లోనో లేక వరంగల్లోనో లేక ఏ జిల్లా అని చెప్పని ముఖ్యం కాదు. తెలంగాణకి ఆత్మగా ఉండేటువంటి అందశ్రీ నాకు మిత్రుడు, నాకు ఆత్మీయుడు. హైదరాబాద్కు వచ్చినటువంటి కొత్తలో ఆ రోజుల్లో నేను సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా పనిచేస్తున్న రోజుల్లో రవీంద్ర భారతి వేదిక దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క ధ్వని, ఆయన యొక్క రూపం, ఆయన యొక్క ప్రతిష్ట, ఆయన యొక్క పాట అవన్నీ విన్నవాడిగా రవీంద్ర భారతిలో మొట్టమొదటిసారిగా ఆయనను వేదిక మీద పాట పాడమని చెప్పినప్పుడు నాకు కలిగినటువంటి ఆనందం, పాట విన్న తర్వాత వేలాది మంది కలిగినటువంటి ఆనందాన్ని నిజంగా గమనించినటువంటి వాడిని, అనుభవించినటువంటి వాడిని, ఆయనకు అపూర్వమైనటువంటి భవిష్యత్తు ఉందని చెప్పని ఊహించినటువంటి వాడిని. తర్వాతి కాలంలో మా ఇరువురి మధ్య మైత్రి పెరిగిన ఆయన తెలంగాణ గీతాన్ని నేను వ్రాశాను, ఇది తెలంగాణ గీతం అవుతుంది అని చెప్పినటువంటి రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి కలిసి అది చర్చించినప్పుడు కానీ వారికి వినిపించినప్పుడు కానీ నేను అనుకున్నాను ఇంకా తెలంగాణ గీతంగా అది తప్పకుండా రూపొందుతుందని చెప్పని. కానీ ఒక 10 ఏళ్లు పట్టింది అది తెలంగాణ గీతంగా గుర్తింపబడ్డానికి. అది ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి ఆ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా అంగీకరించి ఆమోదించి వారిని సత్కరించుకోవడం అనేటువంటిది ఒక రకంగా అందశ్రీ గారికి మనం అందించేటువంటి ఒక గొప్ప సత్కారం. ఎంత మనిషి అంటే ఇలా ఉండాలి అనేటువంటి రీతిలో బతుకుతాడు. 10 ఏళ్ల పాటు తన యొక్క పాటని గౌరవించకున్నా కానీ ఆయన ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచించకుండా ఉండేటువంటి రీతిలో తన జీవితాన్ని గడిపాడు. కాగా ఆ పాట ప్రభుత్వం గుర్తించకపోవచ్చు కానీ తెలంగాణ ప్రజల యొక్క నోట్లో అది నానిపోయింది. తెలంగాణ యొక్క విద్యాలయాలలో అన్నిట్లలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఆ పాటని ఆల్రెడీ అది జాతీయ గీతంగానో లేకపోతే తెలంగాణ గీతంగానో దాన్ని గుర్తించి గౌరవించి పాడుకుంటా ఉంటే నేను విన్నటువంటి వాడిని. తెలంగాణ అంతటా కూడా తిరిగినటువంటి రీతిలో తెలంగాణ అంతటా కూడా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడిగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చూసినటువంటి వాడిగా, తెలంగాణకు సలహాదారుగా ఉండి కూడా నేను గమనించి ఎంతో ఆనందపడిపోయినాను ఆ పాటకు వచ్చినటువంటి ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని.